హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దర్శకధీరుడు రాజమౌళి 200 కోట్ల ఫీజు. ఆయన సామ్రాజ్యం విలువ ఎంత? ఆ ఆస్తులు ఎలా వచ్చాయి? సినీ చరిత్రలో తెలుగు పతాకాన్ని ఆస్కర్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటుంది. ఒక దర్శకుడు ప్రపంచ స్థాయిలో ఇంతటి ఆర్థిక ప్రభావాన్ని చూపడం నేను చూడలేదు. ఆయన దర్శకత్వం ఒక అద్భుతం. మరి ఆయన ఆర్థిక సామ్రాజ్యం ఎంత? ఆయన ఆస్తుల చిట్టా ఏంటి? ఆయన అంత సంపాదనని ఎలా సంపాదించారు? తెలుసుకుందాం. రాజమౌళి గారి ఆస్తుల విలువను పరిశీలిస్తే ప్రస్తుత అంచనాల ప్రకారం అది సుమారు 158 కోట్లుగా ఉంది. అయితే ఈ సంఖ్య కేవలం ఆరంభం మాత్రమే. ఆయన సంపాదనా విధానం చాలా ప్రత్యేకమైనది. ఒక సినిమాకు ఆయన తీసుకునే పారితోషికం ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్. 200 కోట్ల ఫీజు రహస్యం. బాహుబలి సిరీస్, ఆ తరువాత RRR గ్లోబల్ విజయాలతో రాజమౌళి గారు ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషికం దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనిలో కేవలం అడ్వాన్స్ ఫీజు మాత్రమే కాదు, హాఫ్ రెంట్ ఫీజు, సినిమా లాభాల్లో వాటా. RRR సినిమాకు ఆయన లాభాల్లో 30% వాటా తీసుకున్నారు. థియేట్రికల్, ఇతర హక్కుల అమ్మకాల్లో బోనస్లు. ఇది ఆయనకు కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా ఒక బ్రాండ్ గా తెచ్చిపెట్టిన ఆదాయం. ఆస్తుల వివరాలు. ఆయన జీవన శైలి ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది. నివాస్. హైదరాబాద్ లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన జూబ్లీ హిల్స్ లో ఆయనకి ఒక అల్ట్రా లగ్జరీ నివాసం ఉంది. దీని విలువ కోట్లలో ఉంటుంది. దీంతో పాటు తెలంగాణలోని కట్టంగూర్ ప్రాంతంలో ఆయనకు విలాసమైన ఫామ్ హౌస్ కూడా ఉంది. అంతేకాదు, ఆస్కార్ విజయం తర్వాత పార్టీ ఇచ్చిన లాస్ ఏంజల్స్ లో కూడా ఆయనకు ఒక రెసిడెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. లగ్జరీ కార్ల కలెక్షన్. ఆయన కార్ల కలెక్షన్ లో లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా BMW 7 సిరీస్, అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ మరియు వాల్వో XC40 వంటి మోడల్స్ ఉన్నాయి. సినిమాలతో పాటు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో కూడా రాజమౌళి గారు పెట్టుబడులు పెట్టారు. ఇది ఆయన సంపాదనను పటిష్టం చేస్తున్న మరొక ముఖ్యమైన మార్గం. రాజమౌళి విజయం కేవలం బాక్సాఫీస్ లెక్కలకే పరిమితం కాదు. ఒక అసిస్టెంట్ ఎడిటర్ గా ప్రస్థానం మొదలుపెట్టి నేడు భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుడిగా ఆయన ఎదగడం, ఇది కేవలం తెలుగు సినిమాకు గర్వకారణం కాదు, భారతీయ సినిమాకు ఒక కొత్త వ్యాపార నమూనాను, గ్లోబల్ గుర్తింపును అందించిన ఘనత. మరి రాజమౌళి తరువాత స్థాయిలో ఎవరుంటారు? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.